మీ పిల్లల్ని హాస్టల్లో పెట్టాలనుకుంటున్నారా? హాయ్, దిస్ ఈజ్ ఝాన్సీ, సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్. ఈ రోజుల్లో చాలామంది పిల్లల్ని 10th క్లాస్ అయిపోయిన వెంటనే హాస్టల్లో జాయిన్ చేయాలనుకుంటున్నారండి. దానివల్ల పిల్లలు లోన్లీగా అయిపోతున్నారు, పిల్లలు ఇంట్రోవర్ట్ అయిపోతున్నారు, ఎవరితోని మాట్లాడట్లేదు. అక్కడ ఏ సంఘటనలు జరుగుతున్నాయో మీకు తెలియదు. పిల్లలు కొంతవరకే మన దగ్గర ఉంటారు, తల్లిదండ్రుల దగ్గర. తర్వాత చదువుల పేరట దూరంగా వెళ్ళిపోతారు. కేవలం ఇంటర్మీడియట్లో కానీ 10th క్లాస్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా హాస్టల్లో జాయిన్ చేయకూడదు. అది ప్రతి ఒక్కరికి కూడా, నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క క్లయింట్కి చెప్తాను. ఎందుకంటే టైంలో అంతవరకు మీ దగ్గర ఉన్న పిల్లలు సడన్గా హాస్టల్లో పడేస్తే అక్కడ ఏం జరుగుతుందో నలుగురిలో కలవలేక, ఏం మాట్లాడలేక ఇంట్రోవర్ట్ అయిపోతున్నారు. అక్కడ జరిగిన సంఘటనల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలా చాలా కారణాల వలన ఎదుటి పిల్లలతో ఇష్యూస్ వల్ల కొట్టుకునే స్టేజ్కి వచ్చేస్తున్నారు. అలా చాలా చాలా మంది చాలా స్ట్రగుల్స్ అవుతున్నారు. హాస్టల్ ఫుడ్ పడట్లేదని, మాకు తిండి వద్దు అని చెప్పి. ఈరోజు రీసెంట్గా ఒకరు కన్సల్ట్ అయ్యారు. ఆ బాబు అబ్బాయికి చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, కేవలం క్రికెట్ మీద మాత్రమే మక్కువ ఉంది. ఆ చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో అసలు చదువు పక్కన పెట్టేశాడు. సరిగ్గా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యట్లేదు, లోన్లీగా ఉండిపోవడం, ఎవరితోని మాట్లాడకపోవటం. రీసెంట్గా హాస్టల్ నుంచి పారిపోయి ఎక్కడికో వేరే ఊరు వెళ్ళిపోయాడంట. పేరెంట్స్ ఎతకగా ఒక దగ్గర ఉన్నాడు. అది కూడా 5వ ఫ్లోర్లో 5th ఫ్లోర్లో ఒంటరిగా ఏమి తోచని స్థితిలో అబ్బాయి ఉన్నాడు. అలా చూసిన పేరెంట్స్ చాలా చాలా బాధపడ్డారు. దాని తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బాబుతో మాట్లాడారు. బాల్ ఉన్నట్టుగా, బ్యాట్ ఉన్నట్టుగా ఊహించుకొని దాంతో ఆడుకోవటం, అలా కంప్లీట్గా అబ్నార్మల్ స్టేజ్కి వచ్చాడు బాబు. అంటే అక్కడ ఏం సంఘటనలు జరుగుతున్నాయో తల్లిదండ్రులు తెలియదు. కాబట్టి ఆ పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో హాస్టల్లో ఉండలేరు. ఇంటర్మీడియట్లో కానీ 10th క్లాస్లో కానీ హాస్టల్లో వేయొద్దు. చిన్నతనంలో హాస్టల్లో వేయకూడదు. ఇంటర్మీడియట్ తర్వాత తప్పదు ఎలాగా పేరెంట్స్కి. ఇలా ఎవరైనా కానీ ఉంటే కమ్ టు హోప్ సైకాలజీ సెంటర్. హోప్తో రండి, సక్సెస్ అవ్వాలండి. మీకు తప్పకుండా చక్కటి పరిష్కారం అనేది హోప్ సైకాలజీ చూపిస్తుంది. థ్యాంక్ యూ.